మండే ఎండల్లో గుక్కెడు మంచినీళ్ల కోసం సాహసయాత్ర చేయాల్సి వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నీళ్ల కోసం పాతాళానికి దిగి పాట్లు పడుతున్నారు అక్కడి జనం. గుక్కెడు నీటి కోసం గుక్క పట్టి విలపిస్తున్నాయి అక్కడి పల్లెలు. మీ సాహసం బిందెలన్నీ అయినాయి పూర్తి చేయడం అంటే మళ్ళీ గుక్కెడు నీళ్ల కోసం పాతాళంలో చేస్తున్న ఫీట్లు ఇవి. ఇది ఏ రాజస్థాన్లోనో కాదు, మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో పడుతున్న పాట్లు ఇవి. చంద్రఘట్ మండలం నర్వ గ్రామంలోని పరిస్థితి ఇది. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఏ పల్లెను కదిపినా నీటి కష్టాల కన్నీటి కథలే. బిందెడు మంచినీళ్ల కోసం మహిళలు మైళ్ల దూరం నడవాల్సి వస్తోంది. ఇక్కడ ఇంత కష్టపడి నీళ్లు తీసుకెళ్తున్నది స్వచ్ఛమైన మంచినీళ్లేమీ కాదు. మురికి గుంటలా ఉన్న ఇక్కడ నీళ్లు తాగితే ఎలాంటి రోగాలొస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ మరో దారి లేక వీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు నర్వవాసులు. మాకు 3 కిలోమీటర్ల దూరంలో జూరాల ప్రాజెక్టు ఉన్నది. అయినా తాగునీటి సమస్య ఈ సంవత్సరం ఉన్నంత ఎప్పుడు లేదు. మా ఊరికి పక్కనే ఒకటి శుద్ధబావి ఉంటుంది. ఆ శుద్ధబావిలో దిగడానికి పోయి ఆడవాళ్ళు కింద పడుతున్నారు. నీళ్లు ఇంచున్నర పోసే బోర్లు ఈరోజు హాఫ్ ఇంచుకు వచ్చింది. ఇంకొక 10 రోజులు అయితే పూర్తిగా బంద్ అయ్యే అవకాశాలు ఉంది. ఎమ్మెల్యే గారిని అడిగినాము, ఫోన్ చేస్తే ఇడిపిస్తా అంటున్నాడు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఐడిసి వాళ్ళు కానీ పీజేపీ ఎస్సీ కానీ కరెంటు కట్ చేపించి లిఫ్ట్కి కట్ చేపించి పెట్టినారు అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతున్నది. ఈ విషయము కలెక్టర్ అమ్మ దృష్టిలో పెట్టుకొని లిఫ్ట్ స్టార్ట్ ఎమ్మడే కరెంట్ ఇప్పించి లిఫ్ట్ స్టార్ట్ చేపించగలరని మా గ్రామ తరపు నుంచి మా గ్రామస్తులు అందరూ కోరుకోవడం జరుగుతున్నది. మండే ఎండల్లో గుక్కెడు మంచినీళ్ల కోసం సాహసయాత్ర చేయాల్సి వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నీళ్ల కోసం పాతాళానికి దిగి పాట్లు పడుతున్నారు ఇక్కడి జనం. గుక్కెడు నీటి కోసం గుక్క పట్టి విలపిస్తున్నాయి ఇక్కడి పల్లెలు. గుక్కెడు నీళ్ల కోసం పాతాళంలో చేస్తున్న ఫీట్లు మనం దృశ్యాల్లో చూస్తున్నాం. ఇది ఏ రాజస్థాన్లోనూ కాదు, మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో పడుతున్న పాట్లు ఇవి. చంద్రగఢ్ మండలం నర్వ గ్రామంలో పరిస్థితి ఇది. ఒక్క బిందెను కింద నుంచి పైకి తీసుకెళ్లడం కోసం ఎంతమంది కష్టపడుతున్నారో మనం చూస్తున్నాము. అక్కడ మనుషుల దగ్గర నెంబర్లు కూడా మెన్షన్ చేశాము. 1 2 3 4 5 6 7. ఒక్క బిందెను పైకి తీసుకురావడం కోసం 7గురు మనుషులు కష్టపడుతున్న పరిస్థితి. తాగే నీటి కోసం ఇంత కష్టపడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని నర్వ గ్రామవాసులు. ఆ తీసుకెళ్తున్న నీళ్లు కూడా అసలు ఏమాత్రం స్వచ్ఛంగా లేవు. ఒక మురికి గుంటలాగా కనిపిస్తోంది ఆ దృశ్యమంతా కూడా. ఆ నీళ్లను ఆ కింద నుంచి మోసుకెళ్తున్న వ్యక్తి పైన సిద్ధంగా ఉన్న మరో వ్యక్తికి అందిస్తున్నాడు. అక్కడి నుంచి అలా ఒకరి తర్వాత ఒకరు ఆ బిందెను పైకి తీసుకెళ్తున్నారు. ఒక మంచి నీళ్ల కోసం ఇంత కష్టపడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని నర్వ గ్రామస్తులు. ఒక నర్వ గ్రామంలోనే కాదు, చాలా పల్లెల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. మే నెల ఎండలు మండు అంటారు, కానీ ఏప్రిల్ మొదట్లోనే ఇంతగా పరిస్థితి ఉంటే ఇక ఈ మే నెలలో కనీసం ఆ నీటి గుంటైనా ఉంటుందా, ఎండిపోతుందా అని ఇప్పటి నుంచి వాళ్ళు భయం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు ఉన్నప్పుడు మాత్రం ట్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి లీక్ అవుతున్నా కూడా పట్టించుకోరు, వేస్ట్ అవుతున్నా కూడా పట్టించుకోరు. కానీ ఇలాంటి వాళ్లను చూస్తున్నప్పుడు అర్థమవుతుంది నీళ్లు ఎంత విలువైనవి, నీళ్లు లేకపోతే ఎంత కష్టపడాల్సి వస్తుంది అని. TV9లో ఈ కథనం చూసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా నర్వ గ్రామస్తులకు ఏమైనా పరిష్కారం లభిస్తుందేమో, అధికారులు ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారేమో వేచి చూడాలి.
కేసీఆర్ గారికి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి కూడా చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు కూడా వచ్చినప్పుడు చేస్తామని అంటున్నారు కానీ చెప్పలేదు. మరి అదేవిధంగా తెలంగాణ మనకు ఏర్పడింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి కూడా 1,00,000 ఎకరాల సాగునీరు తాగునీరు అందించే మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కాబట్టి వాళ్ళు ఇంత దగ్గర ఉన్న ఇన్ని వేల కోట్లతో లిఫ్ట్ పాడైపోయినా కానీ కూడా పట్టించుకోవడం లేదు. తక్షణమే దాని మీద గవర్నమెంట్ స్పందించి మాకు లిఫ్ట్ పునరుద్ధరించి లిఫ్ట్ మా ఊరికి చాలు చేయించినట్లయితే ఈ తాగునీటి సమస్య కానీ సాగునీరు సమస్య కానీ తీరి రైతులు కూడా పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మాకు తాగడానికి నీళ్ళు లేక పాడుపడ్డ బావిలోంటి నీళ్ళు తెచ్చుకుంటున్నాం. మేము పని చేసుకొని బతికేటోళ్ళం. ఇలా నీళ్ళు తెచ్చుకొని ఎంతసేపు అంటే తెచ్చుకొని గడపాలి. మేము నీళ్ళు తెచ్చుకుంటా ఉంటే మా పనులు ఎవరు చేయాలి? మాకు తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉండి కూడా మా పిల్లల్ని బడికి పంపించట్లేదు. ముందులే మేము గరీబోళ్ళం. మరి మాకు రోగాలు వస్తున్నాయి, దానికి బాధ్యతలు ఎవరు? రోగాలు వస్తున్నాయి, మాకు హాస్పిటల్కి చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు. మరి మేము పని చేసుకోకపోతే మాకు నడవది, వాటర్ తోటే సరిపోతుంది. మరి మేము ఎలా పని చేసుకోవాలి? ఎలా పిల్లల్ని బడికి పంపించాలి? సరైన తిండి లేకపోయినా బతకొచ్చు, నిద్ర లేకపోయినా కొన్ని రోజైనా బతకొచ్చు. కానీ తాగే నీళ్లు లేకపోతే ఈ ఎండాకాలంలో ఒక్క రోజు కూడా బతకలేని పరిస్థితి. అలా బతకడం కోసం మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఎంత కష్టపడుతున్నారో మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక పాడుబడ్డ బావిలో నుంచి ఒక చిన్న గుంత మాత్రమే కనిపిస్తుంది. అక్కడ కూడా బావి నిండా నీళ్లున్నట్టు ఏం కనిపించట్లేదు. అక్కడ మొత్తం 7-8 మంది యువకులు లైన్లో నించుని ఒక తాడు సహాయంతో ఆ పాతాళంలోకి దిగి అక్కడ నీటి గుండెలోంచి నీటిని ఒకరి తర్వాత ఒకరు దాన్ని అలా పాస్ చేసుకుంటూ పైకి తీసుకెళ్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్న మహిళలు ఆ పురుషులు అందించిన సహాయంతో ఆ నీటి బిందెలను తీసుకెళ్లి అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఆ ఇంటికి ఎంతో దూరంలో ఉంటుంది ఆ బావి. ఒక్క బిందె నీటి కోసం ఇంత కష్టపడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని నర్వ గ్రామస్తులు. మండే ఎండల్లో గుక్కెడు మంచినీళ్ల కోసం సాహసయాత్ర చేస్తున్న పరిస్థితి అది. మహబూబ్ నగర్ జిల్లాలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నీళ్ల కోసం పాతాళానికి దిగి పాట్లు పడుతున్నారు అక్కడి జనం. గుక్కెడు నీటి కోసం గుక్క పట్టి విలపిస్తున్నాయి ఇక్కడి పల్లెలు. గుక్కెడు నీళ్ల కోసం పాతాళంలో చేస్తున్న ఫీట్లు ఇవి. మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు ఏ రాజస్థాన్లోనివో కాదు, మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో పడుతున్న పాట్లు ఇవి. చంద్రఘడ్ మండలం నర్వ గ్రామంలోని పరిస్థితి ఇది. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని జనం ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఏ పల్లెను కదిపినా నీటి కష్టాల కన్నీటి కథలే. బిందెడు మంచినీళ్ల కోసం మహిళలు మైళ్ళ దూరం నడవాల్సి వస్తోంది. ఇక్కడ ఎంత కష్టపడి వీళ్లు తీసుకెళ్తున్నది ఏ స్వచ్ఛమైన మంచినీళ్లేమీ కాదు. మురికి గుంటలా ఉన్న ఇక్కడి నీళ్లు అలాగే తాగితే ఎలాంటి రోగాలు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ మరో దారి లేక వీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు నర్వవాసులు. ఫ్లోరింగ్ వాటర్తో తాడు కట్టుకొని దిగి దాని వల్ల చాలా ఇబ్బంది పడి తెచ్చుకొని ఒక్కొక్క బిందె కొద్ది కొద్ది తెచ్చుకొని తాగుతున్నాం మేము. దీనికి ఎవరు స్పందించటం లేదు, ఏ అధికారి కానీ. దీనిపైన ప్రతి అధికారి, కలెక్టర్ అమ్మ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ ఎవరైనా కానీ తక్షణమే స్పందించి మాకు చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయించి ఒక వారం రోజులైనా నడపగలిగితే మాకు బాగా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే ఆ బోరు వలన మళ్ళీ జూన్ వరకు ఎట్లైనా వర్షాలు వచ్చే వరకు మాకు మళ్ళీ బోరు ఇంక్రిమెంట్ అవుతుంది. దాహమో రామచంద్ర అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని నర్వ గ్రామస్తులు. ఒక మహబూబ్ నగర్ జిల్లాలోని నర్వ గ్రామస్తులే కాదు, మిగతా పల్లెల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎక్కడా నీళ్లు రాక ఊరికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఈ పాడుబడ్డ బావిల నుంచి నీళ్లను బయటకు తీసుకెళ్లేందుకు అక్కడున్న పురుషులంతా పనులు మానుకొని నీటి కోసం ఎంత కష్టపడుతున్నారో మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాము. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 ఆ పాతాళంలోకి దిగి అక్కడ ఇప్పుడు కనిపిస్తున్న ఆ చిన్న నీటి గుంటలో నుంచి ఆ బిందెలతో నీటిని పైనున్న వ్యక్తికి ఒక వ్యక్తి అందిస్తున్నాడు. అలా తాడు సహాయంతో వాళ్ళు కింద పడకుండా ఆ తాడు పట్టుకుని అక్కడ నించుని ఇక్కడ కింద నుంచి అందిస్తున్న వ్యక్తి అందిస్తున్న బిందెను తీసుకుని అలా ఆ 7 తర్వాత అక్కడ పైన నించున్న మహిళలకు ఆ బిందె చేరుతుంది. అక్కడి నుంచి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఇంటికి ఆ మహిళ నడుచుకుంటూ తీసుకెళ్ళాలి.
తెలంగాణలో తాగునీటి కోసం ఏ ఒక్క ఇల్లు కూడా కష్టపడకూడదు, ఏ ఒక్క మహిళ కూడా కష్టపడకూడదు అని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ మరి ఆ హామీ నెరవేరడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని మహబూబ్ నగర్ జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. మండే ఎండల్లో గుక్కెడు మంచినీళ్ల కోసం సాహసయాత్ర చేయాల్సి వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నీళ్ల కోసం పాతాళానికి దిగి పాట్లు పడుతున్నారు ఇక్కడి జనం. గుక్కెడు నీటి కోసం గుక్క పట్టి విలపిస్తున్నాయి ఇక్కడి పల్లెలు. గుక్కెడు నీళ్ల కోసం పాతాళంలో చేస్తున్న ఫీట్లు ఇవి. ఇది ఏ రాజస్థాన్లోనూ కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో పడుతున్న పాట్లు ఇవి. చంద్రఘడ్ మండలం నర్వ గ్రామంలోని పరిస్థితి ఇది. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఒక్క నర్వ గ్రామమే కాదు, ఏ పల్లెను కదిపినా నీటి కష్టాల కన్నీటి కథలే. బిందెడు మంచినీళ్ల కోసం మహిళలు మైళ్ల దూరం నడవాల్సి వస్తోంది. పురుషులు ఇక్కడ మనం చూస్తున్న విధంగా పాతాళంలోకి దిగి సాహస యాత్రలు చేయాల్సి వస్తోంది. ఇక్కడ ఇంత కష్టపడి వీళ్ళు తీసుకెళ్తున్నది స్వచ్ఛమైన మంచినీళ్లేమీ కాదు. మురికి గుంటలా ఉన్న ఇక్కడ నీళ్లు అలాగే తాగితే ఎలాంటి రోగాలు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ మరో దారి లేక వీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు నర్వవాసులు.